హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు స్వింగ్ ట్రేడింగ్ గురించి మనం ఫిల్టర్ చేసుకున్న కొన్ని స్టాక్స్ని చెక్ చేద్దాం. జనరల్గా స్వింగ్ ట్రేడింగ్కి మనం స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్ని తీసుకుంటాం. స్టాక్ అనేది స్ట్రాంగ్గా ఉందో లేదో చెక్ చేయడానికి మనం మంత్లీ టైం ఫ్రేమ్ అలానే వీక్లీ టైం ఫ్రేమ్ యూస్ చేస్తాం. పొజిషన్స్ తీసుకోవడానికి డైలీ టైం ఫ్రేమ్ అనేది యూస్ చేస్తాం. ముందుగా మన ట్రేడ్ సెటప్ని చూద్దాం. ఈ ట్రేడ్ సెటప్ చాలా సింపుల్ అండి. జనరల్గా ఏ స్టాక్ అయినా కానీ కొంతవరకు ట్రెండ్ అవుతుంది, కూల్ డౌన్ అవుతుంది. కూల్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ ట్రెండ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మన ట్రేడ్ సెటప్ అనేది మళ్ళీ స్టాక్ ఎప్పుడైతే కూల్ డౌన్ అయ్యి మళ్ళీ మనం మార్క్ చేసుకున్న హై దగ్గరికి వస్తుందో ఇక్కడ మన ఎంట్రీస్ అనేవి తీసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి ఈ కూల్ డౌన్ అయిన జోన్ ఏదైతే ఉందో దాన్ని మన టార్గెట్గా సెట్ చేసుకుంటాం. ఇప్పుడు ఇది మనం చార్ట్స్లో చెక్ చేద్దాం. ముందుగా భారత్ డైనమిక్స్, ఈ స్టాక్ని మంత్లీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తుంది. సో ఇప్పుడు మన పొజిషన్స్ ఎక్కడ తీసుకోవాలో డైలీ టైం ఫ్రేమ్కి షిఫ్ట్ చెక్ చేద్దాం. చూడండి, ఈ స్టాక్ అనేది మనకి అరౌండ్ 1644 లెవెల్ వరకు ట్రెండ్ అయింది. సో ఈ లెవెల్ రీచ్ అయ్యాక స్టాక్ అనేది కన్సాలిడేట్ అవ్వడం స్టార్ట్ అయింది, అంటే కూల్ డౌన్ అవ్వడం స్టార్ట్ అయింది. సో మనం ఈ స్టాక్ ఎప్పుడైతే 1663 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం ఈ స్టాక్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి ఈ రేంజ్, ఈ కన్సాలిడేట్ అయిన రేంజ్ ఏదైతే ఉందో దాన్ని మనం టార్గెట్గా సెట్ చేసుకుంటాం. సో ఈ స్టాక్లో మనం టార్గెట్ వచ్చేసి అరౌండ్ 1815 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ ఇందులో మన ఎంట్రీస్ ఎలా తీసుకోవాలో చెక్ చేద్దాం. ఇప్పుడు మనం ఎంట్రీస్ అనేవి డైలీ క్యాండిల్ స్టిక్లో తీసుకుంటాం. సపోజ్ డైలీ క్యాండిల్ అనేది ఇక్కడ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ రీచ్ అయ్యేసరికి మన ఎంట్రీస్ అనేవి ట్రిగర్ అవుతాయి. సో మన ఎంట్రీస్ ట్రిగర్ అయ్యాక స్టాప్ లాస్ అనేది ఆ పర్టికులర్ డే క్యాండిల్ లో దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ మన టార్గెట్స్ వచ్చేసి ఇందాక చెప్పినట్టు అరౌండ్ 1816 లేదా 1815 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ ఈ స్టాక్లో మనం అరౌండ్ 9% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రిమైనింగ్ స్టాక్స్ కూడా ఇదే ప్రొసీజర్. ఇప్పుడు నెక్స్ట్ స్టాక్ చూద్దాం, జెన్ టెక్నాలజీస్. ముందుగా మంత్లీ టైం ఫ్రేమ్, ఈ స్టాక్ కూడా మంత్లీ టైం ఫ్రేమ్లో చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తుంది. సో ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్ చూడండి, జెన్ టెక్నాలజీస్ కూడా మనకి అరౌండ్ 1230 లెవెల్ వరకు చాలా బాగా పర్ఫామ్ చేసింది. సో అక్కడ నుంచి కన్సాలిడేట్ అవ్వడం స్టార్ట్ అయింది. లాస్ట్ 5-6 డేస్గా ఈ స్టాక్ అనేది కన్సాలిడేట్ అవుతూ వస్తుంది. సో మనం ఈ స్టాక్ ఎప్పుడైతే 1231 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం ఈ స్టాక్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 1320 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. మోస్ట్లీ నాకు తెలిసి స్టాక్ అనేది రేపు బ్రేక్ అవ్వచ్చు. సపోజ్ రేపు డే క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయ్యి మన ఎంట్రీస్ అనేవి ఇక్కడ ట్రిగర్ అయ్యాక స్టాప్ లాస్ అనేది ఆ పర్టికులర్ డే క్యాండిల్ లో దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ టార్గెట్ వచ్చేసి సేమ్ 1320 లెవెల్ దగ్గర. సో ఇక్కడ ఎంట్రీస్ అనేవి ట్రిగర్ అయ్యాక మోస్ట్లీ రేపు అంటే 1 or 2 డేస్లో ఇది టార్గెట్ని రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ స్టాక్ ఏజిస్ లాజిస్టిక్స్, మంత్లీ టైం ఫ్రేమ్. ఈ స్టాక్ కూడా మంత్లీ టైం ఫ్రేమ్లో చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తుంది. ఈ స్టాక్ ఎప్పుడైతే 888 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం ఈ స్టాక్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 1014 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ ఈ స్టాక్లో మనం 14% వరకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ ట్రెండ్, ఈ స్టాక్ కూడా మంత్లీ టైం ఫ్రేమ్లో చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తుంది. ఈ స్టాక్ మనకి ఎప్పుడైతే 5460 లెవెల్ని బ్రేక్ చేస్తుందో ఈ స్టాక్లో మనం పొజిషన్ తీసుకుంటాం. అండ్ మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 5706 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ ఈ స్టాక్లో మనం అరౌండ్ 4% వరకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ స్టాక్స్ అన్నీ కూడా 52-week హైని అండ్ అలానే ఆల్ టైమ్ హైని బ్రేక్ చేయడానికి రెడీగా ఉన్న స్టాక్స్. ఈ వీడియోలో డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్స్లో కమెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.